నన్ను పిచ్చోడిని చేశారు. రంజిత్, మహేందర్ రెడ్డి ఆస్కార్ స్థాయి నటులట. నిన్ను పిచ్చోడిని చేయాలనా కొత్తగా? నిన్నేమన్నా కొత్తగా ఒకటి పిచ్చోడిని చేయాలనా? చేవెళ్ల నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో జరిగిన సమావేశంలో కేటీఆర్, సబిత, కాసాని జ్ఞానేశ్వరట పార్టీ మారబోమని నా ముందే లొల్లి పెట్టుకున్నారు. ఈమె ముందే చెప్తున్నా పోయి సబితా ఇంద్రారెడ్డి ముందే చెప్తున్నాడు పార్టీ మారడం, అమ్ముడు పోవడం, కొనడం దాని గురించి. ఆమె పాపం నవ్వుతా ఉన్నది. ఈనాటి ఎమోషనల్ అయిందట. బా ఎందుకయ్యా ఈ మొసలికా నీరు, ఈ డ్రామాలు ఎందుకు? ఆ నీళ్ళే వస్తలే ఇట్లా దూడుస్తున్నాడు. అది ఏందో మరి చెమట వచ్చి దూడుస్తున్నాడా ఏమో కానీ ఈ మొసలి కన్నీరు దేనికి? కేటీఆర్కి ఏడుపు వచ్చిందనంటే ఇక మనం నమ్మాలా. 4 దాటితే కనబడని ఈయనకంటే ఏడుపు వచ్చిందట. పార్టీ మారబోమని నా ముందే లొల్లి పెట్టుకున్నారు. కట్ చేస్తే 15 రోజుల్లోనే ఇద్దరు కాంగ్రెస్లో చేరారు. పట్నం వెన్నుపోటు వల్లే తాండూరులో ఓడిపోయాం. ఎవరి పట్నం మహేందర్ రెడ్డి ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్లోకి రావడానికి రెడీ అయితే కేసీఆర్ పిలిచి మంత్రి పదవి ఇచ్చిండు. ఒక్కడి కోసం ప్రమాణ స్వీకారం జరిగింది. ఆయన మళ్ళీ తాండూరులో ఓడిపోవడానికి ఎట్లా పనిచేస్తాడు? నీ పార్టీ గెలుపు కోసమే ప్రయత్నం చేసిండు. నువ్వే గెలుస్తావని అనుకున్నాడు. అయిపోయింది, ఇళ్ళకి వచ్చిండు. ఆడ ఎండిపోయింది, ఇలా పచ్చగా ఉంది, ఇళ్ళకి వచ్చిండు. కేకే కడియం కష్టకాలంలో పార్టీని వీడి వెళ్తున్నారు. పార్టీ మారుతున్న ద్రోహులకు ప్రజలే బుద్ధి చెప్తారు. మరి కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను కొన్నప్పుడు, టీడీపీ నుంచి కొన్నప్పుడు, బీఎస్పీ ఎమ్మెల్యేలను కొన్నప్పుడు మరి వాళ్ళు ద్రోహులు కాదా? వాళ్ళు మంచోళ్ళ? మళ్ళీ దానికి ఆన్సర్ చెప్పడం వల్ల మేము కూడా తీసుకున్నాం గతంలో. మరి అది ఎందుకు తీసుకున్నాం అన్న దానికి ఫస్ట్ ఆన్సర్ చెప్పాలి కదా. అంటే ఇట్లా అన్ని విడిచి బట్టలు ఇప్పి బరిబాతల ఇంత దుర్మార్గంగా మాట్లాడడంలో వీళ్ళకి మించిన వాళ్ళు ఇంకొకడు ఉండడు. అరే మొన్ననే కదా ఈ ఎమ్మెల్యేలంతా కొన్నది. మళ్ళీ దట్టు సబితా ఇంద్రారెడ్డి పక్కన కూర్చోబెట్టుకొని ఈ స్టేట్మెంట్స్ అందిస్తున్నాడు. ఎంత సిగ్గుమాలిన చర్య ఇది. ఎవడు పార్టీ మారినా వాళ్ళు దొంగల కిందే లెక్క. ఇప్పుడు పార్టీ మారి కాంగ్రెస్లోకి వస్తున్న వాళ్ళు కూడా అంత దొంగలు, లంగలే. ఎవడు సక్కమైనోడు కాదు, ఎవడు ఇది కాదు. కాకపోతే ఈయన మాట్లాడే మాటలు చూడండి. నన్ను పిచ్చోని చేసిర్రు, ఏడుపులు, తూడుపులు. వాళ్ళు కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నా మళ్ళీ రానివ్వమాట. నీ సంసారమే వద్దురా నాయన దూరం వెళ్ళిపోతా ఉంటే అసలు కేసీఆర్ పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా మళ్ళీ నీ పార్టీలోకి వచ్చే అవకాశం లేదు. నువ్వు కేసీఆర్ కాళ్ళు ఎందుకు పట్టుకుంటారు? ఇప్పుడు ఆరూరు రమేష్ కాలు పట్టుకున్నారు మీరు. ఏది కిడ్నాప్ చేసి ఎత్తుకొచ్చారు, ఉన్నాడా నీ పార్టీలో? కె కేశవరావు ఆయనకి జనరల్ సెక్రటరీ పదవి ఇస్త్రీ, అన్ని ఇస్త్రీ, పిలిపించి కాళ్ళు పట్టుకుని ఆయన నీ పార్టీలో ఉన్నాడా? కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేసుకుంటాం. 13వ తేదీన చేవెళ్లలో కేసీఆర్ సభను జయప్రదం చేద్దాం. బీజేపీని ఆపే బలం స్థానిక పార్టీలకే ఉంది. కేటీఆర్ అసలు నువ్వు ఎవరితోనూ కలిసి ఉన్నావు, ఎవరితోనూ దూరంగా ఉన్నావు? నీకు క్లారిటీ ఉందా? మీకు కానీ మీ అయ్యకు కానీ? కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేసుకుంటాడు. ఫస్ట్ నువ్వు ఆ పార్టీని విడిచి ఏ అమెరికాకో ఏ లండన్కో పారిపోతే ఆ పార్టీ ఏమైనా బాగుపడుతుంది. అదర్వైజ్ నో. పార్టీని వీడుతున్నది దొంగలు, ద్రోహులే. బీఆర్ఎస్ కార్యకర్తలను ఎవ్వరూ కొనలేరట హరీష్ రావు. నువ్వు భూములు కొంటావు కదా నాయన, భూములు కబ్జా చేస్తావు కదా. ఆ బిగ్ టీవీలో పెద్ద ఎత్తున నీ మీద నీ కబ్జా వార్తలు చాలా అద్భుతంగా వాళ్ళు ప్రొజెక్ట్ చేసిరు. నువ్వు కబ్జా చేసినావని నీ రంగనాయక సాగర్ పేరుతోని, మల్లన్న సాగర్ పేరుతోని, కొండపోచమ్మ సాగర్ పేరుతోని నువ్వు ఆ మెదక్లో పనిచేసే వెంకట్రామిరెడ్డి అనే దొంగ, మెదక్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి, కేసీఆర్ ఆదేశాలతో మీరిద్దరూ చేసిన అరాచకం మామూలు అరాచకం కాదు. రైతుల ప్రాణాలు తీసి ఆ ఉసురు మీ కుటుంబాలకి తరతరాలుగా తగులుతుంది. మీకు చివరికి కట్ చేస్తే ఏందట అంటే ఆ బిగ్ టీవీలో నిన్న వార్తలు వచ్చినాయి. చివరికి కట్ చేస్తే పెద్ద ఎత్తున కబ్జాలు చేసిండు, ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. విషనాగు హరీష్ రావు అంటూ అనే మనిషి కనిపించని కట్లపాము. ఇది కనిపించని, ఇప్పుడు కట్లపాములు కరిస్తే 1 గంట 2 గంటల తర్వాత చచ్చిపోతారు అంటారు కదా, ఇగో అట్లాంటి విషం ఉన్న కట్లపాము ఇది. రైతుల కోసం భూములు రైతులకి పొలాలకి నీళ్ల కోసం, కాళేశ్వరం కోసం భూములు సేకరిస్తామని చెప్పి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, రైతుల భూములు కొల్లగొట్టి. కాంగ్రెస్లోకి నేను పోతలేనంటే నేను పోతలేను అని, నేను మంచోడినంటే నేను మంచోడినని పరిగి సభలో పట్నం మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి నా ముందే లొల్లి పెట్టుకున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీతల కన్నా ఎక్కువగా నటించారు. ఇద్దరూ కలిసి నన్ను పిచ్చోన్ని చేశారు. నేను కూడా వాళ్ళ మాటలు నమ్మిన. ఇక చేవెళ్ల సీటు గెలిచినమని అనుకున్నా, కానీ సీన్ కట్ చేస్తే అంటే ఇప్పుడు ఓడిపోయినామని డిసైడ్ అయినామన్నట్టు అయిపోయానా?
కానీ సీన్ కట్ చేస్తే 15 రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్లో చేరి ఒకరు మల్కాజ్గిరి, మరొకరు చేవెళ్ల సీటు తెచ్చుకున్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు లబ్ధి పొందిన కొందరు నాయకులు కష్టకాలంలో సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారట. చీ 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 ఊసర వెళ్ళన్న నయంరా బాబు. ఊసర వెళ్ళే ఆత్మహత్య చేసుకుంటే మీ మాటలు వింటే